ఏపీలో కూటమి పార్టీల మధ్య పదవుల పంపకాలు శురువయ్యాయి. నామినేటెడ్ పోస్టులను పార్టీ బలాలను బట్టి పంచుకోవాలని కూటమి నేతల మధ్య సఖ్యత కుదిరినట్టుగా తెలుస్తోంది. ఇక టీడీపీ ఎమ్మెల్యేలున్న చోట నియోజకవర్గాల్లో టీడీపీకి 60%, జనసేనకు 30%, బీజేపీకి 10% పదవులు ఉండబోతున్నాయి. ఇక జనసేన ఎమ్మెల్యేలున్న చోట నియోజకవర్గాల్లోనూ కూడా ఇదే ఫార్ములా ఉండబోతోంది. అయితే బీజేపీ ఎమ్మెల్యేలున్న చోట మాత్రమే బీజేపీకి 50%, టీడీపీ జనసేనకు కలిపి 50% ఇచ్చేలా అంగీకారం కుదుర్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక టెలికాన్ఫరెన్స్లో నేతలకు క్లారిటీ ఇచ్చారట జనసేన పెద్దలు. ఇక బీజేపీ ఎమ్మెల్యేలున్న చోట మాత్రమే బీజేపీకి 50% పదవులు, ఇక టీడీపీ జనసేన కలిపి 50%. డెఫినెట్గా ఈ అంశంతో కొంత గ్రామీణ స్థాయిలో కూడా, నియోజకవర్గాల్లో, మండల స్థాయిలో, గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా ఏపీలో బీజేపీ పుంజుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే బీజేపీ కూడా 50% పదవులు వరించబోతున్నాయి కాబట్టి. ఇక మరింతగా టీడీపీ జనసేన కూడా బలపడబోతున్నాయి. కొంత టీడీపీకే ఇందులో పర్సంటేజ్ల ప్రకారంగా చూస్తే కనుక అటు టీడీపీ నియోజకవర్గాలున్న చోట టీడీపీకి 60%, ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీకి 60%, అంటే టీడీపీ జనసేన కలిపి 50% ఉన్న నేపథ్యంలో కొంత ఆ టీడీపీకే ఇందులో అంటే అనుకున్న స్థాయిలో లక్ష్యాన్ని చేరే అవకాశం ఉండకపోవచ్చు పదవుల పంపకాల విషయంలో. ఇక బీజేపీకి డెఫినెట్గా ఇది ఒక బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఒకసారి దీంతో పాటుగా జనసేన సంబంధించిన నియోజకవర్గాల కూడా టీడీపీ ఎమ్మెల్యేల చోట ఏ రకమైనటువంటి పరిస్థితి ఉండబోతుందో అదే పరిస్థితి ఉండబోతోంది. ఇది కేవలం స్థానిక సంస్థలకు సంబంధించిన పదవుల్లో కావచ్చు, ఇతర నామినేట్ పదవుల్లో పూర్తిగా ఇటువంటి సిచ్యువేషన్ అమలయ్యే రకంగా కూటమి పార్టీలని కూడా నిర్ణయం తీసుకున్నా. ఇప్పటికే ఒప్పందం కూడా కుదిరిందట. ఇక జనసేన పెద్దలు ఆ పార్టీ నాయకులతో ఇప్పటికే దిశానిర్దేశం చేశారట. ఒకసారి మనతో పాటుగా రాజేష్ జాయిన్ అవుతున్నారు. ఎస్ రాజేష్, సో పంపకాలకు సంబంధించి ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. సో బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పంపకాల విషయాల్లో ఎటువంటి క్లారిటీ వచ్చింది? సో ఎప్పుడు నామినేట్ పదవులు అనౌన్స్ చేయబోతున్నారు? అంటే నామినేటెడ్ పదవులపైన ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత ఆ పార్టీ నేతలతో చర్చించారు. ఇటువైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా పార్టీ నేతలతో చర్చించారు. ఎవరికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలనే దానిపైన ఒక నిర్ణయానికి వచ్చారు. ముఖ్యంగా 2019 నుంచి 24 వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో, కేసులు ఎదుర్కొన్నారో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చే వాళ్ళని పక్కన పెట్టండి. ఆ పార్టీ కోసం 5 ఏళ్ళు కష్టపడిన వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వండి. ఇప్పటికే పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చారు. దానిలో భాగంగానే జిల్లాల వారీగా, నియోజకవర్గ వారీగా ఎవరెవరు పార్టీ కోసం కష్టపడ్డారు, ఎవరికి పదవులు ఇవ్వాలనే దానిపైన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. నెలాఖరులోపే పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి నామినేటెడ్ పదవులపైన కార్పొరేషన్ సంబంధించినట్టు కానీ, చైర్మన్లకు సంబంధించి కానీ అన్ని పదవులు భర్తీ చేయాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. కాబట్టి దానిపైన ఇప్పటికే కసరత్తు అయితే పార్టీ నేతలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంత శాతం అంటే అన్ని అటు జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి కూటమిలో 3 పార్టీలకు ప్రాధాన్యత దక్కేలాగా నామినేటెడ్ పదవులు ఇవ్వాలనేది ప్రధానంగా పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా నిన్న టెలికాన్ఫరెన్స్ జనసేన పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ సందర్భంగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా టీడీపీ అధికారంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎంత శాతం ఉండాలి, జనసేన పోటీ గెలిచిన నియోజకవర్గాలు ఎంత శాతం, బీజేపీ గెలిచిన నియోజకవర్గాల్లో ఎంత శాతం ఉండాలి నామినేటెడ్ పదవులు అనే దానిపైన ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. కూటమి మధ్య ఒక ఒప్పందం కుదిరినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే టీడీపీ గెలిచినటువంటి నియోజకవర్గాల్లో 60% టీడీపీ, అంటే టీడీపీ ఎమ్మెల్యే ఉన్నటువంటి నియోజకవర్గం 60% ప్రియారిటీ టీడీపీ వాళ్ళకి, 30% జనసేన వాళ్ళకి, 10% బీజేపీ వాళ్ళకి. ఆ నియోజకవర్గంలో ఆ ప్రియారిటీ లెక్కన అక్కడ నియోజకవర్గంలో నామినేటెడ్ పదవులు ఇవ్వబోతున్నారు. ఇక జనసేన గెలిచినటువంటి 21 స్థానాలు గెలిచింది కాబట్టి 21 స్థానాల్లో అక్కడ ప్రియారిటీ సేమ్ అదే విధంగా ఉండే అవకాశం కనబడుతుంది. 60 టీడీపీకి, 30 జనసేనకి, అదేవిధంగా 10 భారతీయ జనతా పార్టీ. ఇక బీజేపీ గెలిచినటువంటి 8 స్థానాలకు సంబంధించినటువంటి అక్కడ మాత్రం 50%, అంటే 50% భారతీయ జనతా పార్టీకి, మిగతా 50% జనసేన, టీడీపీ కలిసి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ ఒప్పందం ప్రకారమే నామినేటెడ్ పదవులు అయితే ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు కూడా పూర్తి చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజులు, అంటే ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలోనే నామినేటెడ్ పదవులు అయితే అనౌన్స్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఇంతకుముందు మాట్లాడుతుంటే పార్టీకి లాయల్గా ఉండి, పార్టీ విధేయతగా ఉండి, పార్టీ కోసం పనిచేసే వాళ్ళకే పదవులు ఉంటాయని కూడా స్పష్టం చేస్తున్నారు. కాబట్టి ఆ దిశగా కసరత్తు చేసి సరైన వాళ్ళకి మాత్రమే నామినేట్ పదవులు అయితే కేటాయించబోతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఒప్పందం కుదిరింది. కాబట్టి ఆయా నియోజకవర్గాల్లో ఎంతవరకు జనసేన పార్టీ గెలవని నియోజకవర్గాలు, మిగతా నియోజకవర్గాలు ఉన్నాయి. కాబట్టి టీడీపీ గెలిచిన నియోజకవర్గాల్లో 30% నామినేటెడ్ జనసేన కూడా ఇస్తారు. కాబట్టి అక్కడ ఎవరు పార్టీ కోసం కష్టపడ్డారని జనసేన పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా
ఒక 10% ఇస్తారని చెప్తున్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పోటీ చేసిన చోట 50% నామినేటెడ్ పదవులు వాళ్ళకి అంటున్నారు. కాబట్టి ఆ పార్టీలు ఇప్పటికే ఎవరెవరు ఉన్నారు, ఏంటి, ఎలా పార్టీ కోసం ఎవరెవరు కష్టపడ్డారు, ఏంటి అనే దానిపైన ఇప్పటివరకు వివరాలు తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో అఫీషియల్గా దీనిపైన ఎవరెవరు నియమిస్తున్నాం అనే దాని నియామకానికి సంబంధించి కూడా విడుదల చేసే అవకాశం అయితే కనబడుతుంది. దానికి నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో నియమించే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా కూటమి మధ్య ఎక్కడ కూడా పొరపచ్చాలు రాకూడదు, పార్టీలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కానీ కూటమి నేతల మధ్య ఎక్కడ కూడా విభేదాలు రాకూడదు, దశాబ్ద కాలం పాటు పొత్తు ఉండాలని ఇప్పటికే పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఎవరైనా ఎమ్మెల్యేల వల్ల, పార్టీ నేతల వల్ల పొత్తుకి ఏమైనా ఇబ్బంది కలిగితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడబోనంటూ పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పారు. కాబట్టి పొత్తుకు డ్యామేజ్ జరగకోకుండా ప్రతి ఒక్కరూ పనిచేయాలి, కలిసి పనిచేయాలి, ఐక్యంగా పనిచేయాలి. టీడీపీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ, అక్కడ జనసేన ఎమ్మెల్యే ఉన్నా, బీజేపీ ఎమ్మెల్యే ఎవరున్నా మూడు పార్టీలు సమన్వయంగా పనిచేసుకుంటూ వెళ్ళాలి. అది టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో 60% టీడీపీకి, 30% జనసేనకి, బీజేపీకి 10%. సో ఇదే ఫార్ములా టీడీపీ